శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు నుంచి 3వ అధ్యాయమైన కర్మయోగంలోకి అడుగు పెడుతున్నాం. కర్మయోగంలో మొదటి శ్లోకం. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జున ఉవాచ. అంతా సాంఖ్యయోగంలో ఉన్న విషయాలు వినిన తర్వాత సాంఖ్యయోగంలో ఏం చెప్పారు? మొట్టమొదట వినయంతో ఒక శిష్యుడిగా నిలబడి అర్జునుడు భగవంతుడినే గురువుగా తలంచి ఆయనకి సర్వ సమర్పణ భావంతో తాను శిష్యుడిగా ఉంటున్నట్టుగా తనకు శ్రేయస్సు కలిగించే విషయాన్ని చెప్పవలసిందిగా కోరితే భగవంతుడు చెప్పడం మొదలైంది. ముందు యుద్ధం చేయనన్నాడు. యుద్ధం కూడా నేను చేయగలను, కానీ నాలో ఉన్న మోహాన్ని నేను తొలగించుకోలేను. దాన్ని తొలగించే మార్గాన్ని చెప్పమని అడిగితే దానికి కృష్ణ పరమాత్మ చెప్పడం మొదలైంది. మొట్టమొదటి స్వధర్మం గురించి చెప్పారు, తర్వాత నిష్కామ కర్మ గురించి చెప్పారు, తర్వాత ఆత్మ గురించి చెప్పారు. ఆత్మతో కూడా జ్ఞానం ఎలా, ఆత్మజ్ఞానం పొందడం ఎలా చెప్పారు. తర్వాత స్థితప్రజ్ఞత లక్షణాలు చెప్పారు. దాంట్లో స్థితప్రజ్ఞత లక్షణాల్లో కూడా బ్రాహ్మీ స్థితికి వెళ్ళేంత స్థాయి వరకు చెప్పేశారు. మొత్తం అన్ని విషయాలు చెప్పేశారు. మన జీవిత గమనంలో ఎలా జీవించాలి అనే విషయాన్ని కూలంకషంగా చెప్పేశారు భగవంతుడు. కానీ ఇంత వినిన తర్వాత అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. మనకు కూడా వస్తుంది ఈ సందేహం. మన శ్రద్ధగా విన్నవాళ్ళకు మనకు కూడా వస్తుంది. కాబట్టి ఆయన కూడా వచ్చింది. ఎందువల్లంటే మనము మానవులం కాబట్టి, మనం కర్మలు చేస్తున్నాం కాబట్టి ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం ఉండే వాటి గురించి మనకు ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అటువంటి సందేహమే ఆ అర్జునుడు కూడా కలిగింది. దాన్ని మొట్టమొదట అడుగుతున్నారు అర్జునుడు. అర్జున ఉవాచ. అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ పరమాత్మని. జాయసి చేత్ కర్మణస్తే తే. ఓ భగవంతుడా, ఆయన ఏమని పిలుస్తున్నాడు? జనార్దన, కేశవ అనే 2 నామాలతో పిలుస్తున్నారు ఈ శ్లోకంలో. మామూలుగా మనం జనార్దన అంటే ఏమనుకున్నాం? జనులలో ఉండే దుష్టత్వాన్ని పోగొట్టేవాడిని ఇంతకుముందు అంతా అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు కృష్ణుడికి వచ్చే నామాలు కానీ అర్జునుడికి వచ్చే నామాలు కానీ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అర్థాలు మారిపోతుంటాయి. ఇప్పుడు జనులు ఉద్ధరించేవాడు జనార్దనుడు కదా. ఇక్కడికి వచ్చేసరికి జనార్దన అనే పదానికి అర్థం మారిపోతుంది. ఏం అర్థం మారుతుందంటే జన్మకు కారణమైన అజ్ఞానం తొలగించేవాడు. అక్కడే రాసేసుకోండి, పదం పక్కనే రాసేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భావం మారుతుంది. శ్లోకాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మారిపోతుంది. జన్మకు కారణమైన అజ్ఞానాన్ని పోగొట్టేవాడు జనార్దన. అదెందుకు వాడుతున్నాడు ఈ పదాన్ని అర్జునుడు? ఇప్పుడు తన అజ్ఞానంలో ఉన్నాడు. అజ్ఞానం సంబంధించిన విషయమే ఒక సందేహం వచ్చింది ఆయనకి. మనకైనా వస్తుంది అది. దాన్ని ఆయన అడుగుతున్నారు. కాబట్టి జనార్దన అని అడుగుతున్నాడు. నాకు అజ్ఞానం వచ్చిందయ్యా ప్రస్తుతం, ఇప్పుడు దాన్ని తొలగించాల్సింది. అజ్ఞానం వల్ల ఏమొస్తాయి? మనకి కష్టాలు వస్తాయి. అంటే సుఖాలని దుఃఖాలను సమానంగా చూసే స్థితి ఉండదు కాబట్టి మనకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాన్ని పోగొడతాడు కాబట్టి కేశవ. కేశవ అనే అర్థానికి కూడా అర్థం మారిపోయింది. కేశవ అంటే దుఃఖాన్ని పోగొట్టేవాడు, క్లేశాలు పోగొట్టేవాడు, కష్టాలు పోగొట్టేవాడు. అక్కడే రాసేసుకోండి. ఈ శ్లోకాల్లో ఉండే అంతరార్థం అది. ఇప్పుడు జాయసి చేత్ కర్మణస్తే బుద్ధి మతా బుద్ధిర్. ఓ పరమాత్మ, తే నీకు, నువ్వు చెప్పిన దాంట్లో ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా విన్నాను. 11వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు నువ్వు చెప్పిన సాంఖ్యయోగంలో ఉండే విశేషాలని నేను విన్నాను. కానీ ఇప్పుడు నాకు వచ్చే సందేహం ఏంటంటే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి బాగా గమనిస్తే 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఏందది? జ్ఞానము గొప్పది,
బాగా ఫైనల్ కంక్లూషన్ ఏం చెప్పేశావు? జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉంటేనే మోక్షం సంపాదిస్తారనే విషయాన్ని కంక్లూషన్ చెప్పేశావు. దీన్ని బట్టి నాకేం అర్థమవుతోంది? తే మత బుద్ధి. స్వామి నువ్వు చెప్పిన మాటలు బట్టి నాకేం అర్థమైందంటే నీ అభిప్రాయం ప్రకారం బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం, మామూలు మన బుద్ధి కాదు. ఆత్మజ్ఞానం గురించి చెప్పావు కదా నువ్వు. ఆత్మజ్ఞానంలో కూడా జ్ఞాన మార్గం చాలా గొప్పదని చెప్పేశావు. నువ్వు చెప్పింది అది ఫైనల్ చెప్పింది. స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పినట్టు స్థితప్రజ్ఞకు ఉండాల్సిన జ్ఞానం చెప్పి ఆ జ్ఞానమే గొప్పది అని చెప్పేశాడు ఆయన. దూరేణ హెవరం కర్మ అనే శ్లోకంలో చెప్పేశాడు. ఈ కర్మ చాలా దూరమైంది జ్ఞానానికి అనే విషయం ఆ శ్లోకంలో చెప్పేశాడు కూడా ఆయన. అక్కడే ఆయనకు డౌట్ వచ్చి ఉంటుంది. ఆయన చెప్పినప్పుడే మనకు కూడా అప్పుడు డౌట్ వచ్చింది. అలాగే అర్జునుడు కూడా డౌట్ వచ్చేసింది. దాని దగ్గర అడుగుతున్నాడు, నీవు నీ దృష్టిలో జ్ఞానము గొప్పది అనే విషయాన్ని చెప్పేశావు కాబట్టి జాయసి చేత్ కర్మణస్తే. కర్మ అనేది నువ్వేం చెప్తున్నావు? కర్మ కన్నా కూడా నీ అభిప్రాయంలో జ్ఞానం గొప్పది అని చెప్తున్నావు. కర్మ అంటే పని కన్నా కూడా నీవు చెప్పిన దాంట్లో జ్ఞానం గొప్పది అని చెప్తున్నావు కదా. జాయసి అంటే గొప్పదని చెప్తున్నావు. అలాంటప్పుడు తత్కిం కర్మని ఘోరే మహం. వెంటనే అడిగేశాడు, కర్మ కంటే జ్ఞానం గొప్పదైనప్పుడు నేను కర్మ చేస్తున్నాను. ఇప్పుడు ఏ కర్మలో ఉన్నాడు ఆయన? యుద్ధరంగంలో ఉన్నాడు ఆయన. ఈ యుద్ధరంగంలో ఉండే పరిస్థితికి తత్కిం కర్మని, నేను చేసే ఈ కర్మ నువ్వు చెప్పావు కర్మ కన్నా జ్ఞానం గొప్పదని చెప్పావే, మరి జ్ఞాన మార్గంలో దాని బొమ్మని చెప్పాలా? నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు యుద్ధం చేయమని చెప్తున్నావు. యుద్ధం కర్మ కదా, తక్కువైంది కదా, మరి దాన్ని చేయమని చెప్తున్నావే నువ్వు. తత్కిం కర్మని ఘోరమైంది. పైన ఆయన యుద్ధం చేయమన్నారు పాపం, అందువలన ఘోరమైన కర్మ. ఈ ఘోరమైన కర్మని నన్ను చేయమని చెప్తున్నావు. నన్ను నియోజయసి, చేయమని చెప్పి ప్రేరేపిస్తున్నావు. చెయ్యి అని చెప్తున్నావు. యుద్ధం చెయ్యి అని చెప్పావే, మరి ఎందుకు చెప్తున్నావు? కర్మ గొప్పది కాదు, జ్ఞానం గొప్పది అన్నప్పుడు జ్ఞానంలో నేను మోక్షం పొందాలి, కానీ ఈ పని ఎందుకు? ఈ ఘోరమైన ఈ కర్మ నాకెందుకు అని అడుగుతున్నాడు. సూటి ప్రశ్న అడుగుతున్నట్టుగా అనిపిస్తోంది మనకి. కానీ ఆయన మనకి అక్కడ చెప్పేశారు, పరమాత్మ అక్కడే ఆన్సర్ చేశారు. కానీ ఇంకా డీప్గా విషయం కావాలి ఆయనకి. ఎందుకంటే మనలాంటి అల్పుల కోసం అడుగుతున్నాడు. ఆ అర్జునుడికి అర్థం కాదు. మనం అయితే ఇంకా స్టిల్ అజ్ఞానంలో ఉన్నాం. ఇంకా ఈ కర్మ సిద్ధాంతం గురించి మనకి వచ్చే 1,00,000 సమస్యలు ఉంటాయి మనకి. దానికి దృష్టిలో పెట్టుకొని అర్జునుడు అడుగుతున్నాడు. నిజానికి మన కోసం ప్రేమతో అడుగుతున్నాడు. ఆయనకైతే అర్థమైపోయి ఉంటుంది అప్పుడే, అర్థం కానంత వాడేం కాదు. కానీ మనకు అర్థం కాలేదు నిజానికి. అక్కడ ఆ డౌట్ అట్లా మనకు అలాగే ఉండిపోతుంది ఎవరికైనా చదివిన వాళ్ళకి. దాన్ని ఆయన కొనసాగిస్తూ, ఘోర యుద్ధం ఎవరిది? మందే. మన జీవితం అనే యుద్ధం మనం చేస్తున్నాం. ఈ యుద్ధంలో కర్మ సిద్ధాంతం గురించి మనకి ఎన్నో డౌట్స్ వస్తాయి. జ్ఞానమే గొప్పదైనడు కర్మలు ఎందుకు చేయాలని అక్కడ కూడా అదే ప్రశ్న అడిగాడు. అదే ప్రశ్న చెప్పి జవాబు కూడా చెప్పేశాడు కృష్ణ పరమాత్మ సాంఖ్య యోగంలో. ఆయన జవాబు కూడా చెప్పాడు, కర్మలు చేయకుండా ఉంటాడు పాపం వస్తుంది, చేయకుండా మానుకుంటావేమో, చేయకుండా ఉండకూడదని కూడా చెప్పేశాడు. కాబట్టి మళ్ళీ అదే అడుగుతున్నాడు. కాబట్టి నన్నెందుకు ఈ ఘోరమైన యుద్ధం చేయమంటున్నావు? ఆయన దృష్టిలో అయితే ఘోరమైన యుద్ధం వచ్చి కురుక్షేత్రంలో ఆయన నిల్చోన్న యుద్ధరంగం. మనకు తిప్పితే మనకు జీవితం అనే పోరాటం, ఆ పోరాటంలో ఉండేటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో నువ్వు తత్కిం కర్మని, ఆ కర్మని చేయమని చెప్పి ఎందుకు నియోజేసి ప్రేరేపిస్తున్నావు, ప్రోత్సహిస్తున్నావు, ఎంకరేజ్ చేస్తున్నావు యుద్ధం చేయమని చెప్పి ఎందుకు అని అడుగుతున్నాడు అర్జునుడు కృష్ణ పరమాత్మని. ఎంత బాగా అడిగాడు చూడండి. మన కోసం అడుగుతున్నాడు. 2వ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఇంకా చెప్తున్నాడు. ఇంకా ఆ ప్రశ్న కొనసాగిస్తున్నాడు. ఆయన అడిగిన ప్రశ్ననే 2వ శ్లోకంలో కూడా కొనసాగిస్తున్నారు. ఏమని? వ్యామిశ్రేణేవ వాక్యేన, నువ్వు చెప్పిన వాక్యంలో నువ్వు చెప్పావు కదా జ్ఞానం గొప్పదని కర్మ కన్నా. ఈ ఒక్క వాక్యము నాకేమవుతోందంటే
వ్యామిశ్రేణ కొంచెం కలవర పెడుతోందయా నన్ను ఆందోళన గురి చేస్తోంది. ఎందువల్లంటే నేను డైలమాలో పడిపోయాను. కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అనే విషయంలో కొంచెం డైలమాలో పడిపోయాను. నన్ను కలవర పెడుతోంది. అది నీ తప్పు కాదు కృష్ణ, నా అజ్ఞానం. అందుకనే జనార్దన పదం ఉపయోగించాడు. నేను అజ్ఞానంతో అడుగుతున్నా ఈ ప్రశ్నను, వినయం మాత్రం మర్చిపోవడంలా. నేను అందుకని చెప్తున్నాడు వ్యామిశ్రేణేవ ఇవ ఇవ అంటే వలే నాకు కొంచెం కలవర పెట్టే రకంగా కనిపిస్తోంది. నువ్వు చెప్పిన దాంట్లో తప్పు లేదు, నేను తెలుసుకోవడంలో తప్పు ఉంది అంతే. ఒక శిష్యుడు గురువు దగ్గర ఎలా మాట్లాడాలో చెప్తున్నాడు చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత వినయం ఉందో చూడండి. నువ్వు చెప్పింది తప్పని చెప్పడం లేదు కృష్ణ పరమాత్మ, నేను అలా భావిస్తున్నాను, నేను అలాగా నా మనసులో అలా అనిపిస్తుంది అంతే. అదొక్కటి క్లారిఫై చేసుకుందామని అడుగుతున్నాను అంతే తప్ప ఇంకేం లేదు. బుద్ధి మోహయసీవమే, అక్కడ కూడా నా బుద్ధి, ఇక్కడ బుద్ధి మాత్రం మామూలు ఆయన బుద్ధే. నా బుద్ధి మోహం కొంచెం భ్రమిస్తోంది, అది భ్రమ కలిగిస్తోంది. భ్రమ కలిగిన దాని వల్ల అనిపిస్తోంది నువ్వు చెప్పిన విషయం, అందువల్ల అడుగుతున్నా తప్ప అయితే అడిగేవాడిని కాదు. ఇక్కడ అనిపిస్తోంది, కొంచెం అనిపిస్తోంది. కాబట్టి దయచేసి నాకు దీని గురించి చెప్పాలి. నాకు తదేకం, వాటిలో ఒకటే చెప్పు. జ్ఞానయోగం గొప్పదా కర్మయోగం గొప్పదా, ఏదో ఒకటే చెప్పు. రెండు కలిపి చెప్పేసరికి కొంచెం నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. కాబట్టి రెండిట్లో ఏది గొప్పది అది చెప్పేసి. వద నిశ్చిత్య అంటే ఖచ్చితంగా చెప్పేసి. వద చెప్పు. ఎలా చెప్తామంటే అది కూడా ఏన శ్రేయోహమాప్నయం, నాకు ఏది శ్రేయస్సు అది చెప్పు, నాకేది మంచి చేస్తుందో అది చెప్పు. అది అడుగుతున్నాను నిన్ను అడగడానికి కారణం ఏంటంటే నాకు ఏది మంచి చేస్తుందనే విషయం నాకు అవగతం కావడం లేదు, నాకు అజ్ఞానం అడ్డం వస్తుంది. ఎంత వినయం చూడండి, ఆయన అడిగే దాంట్లో ఒక గురువుని ఎలా అడగాలో అడుగుతున్నాడు. నాకు తెలియడం లేదు, అర్థం కావడం లేదు, ఏది గొప్పదో నాకు తెలియడం లేదు, ఇతమిద్దంగా తెలియడం లేదు. కానీ నేను దాంట్లో ఇది గొప్పదా అది గొప్పదా అని ముందు శ్లోకం అడిగాడు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమంటున్నాడు, నాకు శ్రేయస్సు ఇచ్చే చెప్పు, నాకు మంచి ఏది చేస్తుందో అది మాత్రమే చెప్పు, అంతకుమించి అక్కర్లేదు. నాకు తెలియాలి అసలు ఈ రెండిట్లో ఎలా ప్రొసీడ్ కావాలనే విషయం నాకు అర్థం కాలేదు. రెండు గొప్పవిగా కనిపించినట్టుగా చెప్పావు, రెండిట్లో మళ్ళీ ఇది గొప్పదని చెప్పావు. జ్ఞానయోగం గొప్పదని, స్థిత ప్రజ్ఞ లక్షణాలు గొప్పవని చెప్పేశావు, బ్రాహ్మీ స్థితి గొప్పదని చెప్పేశావు. మళ్ళీ నన్ను ఘోరమైన యుద్ధం చేయమని చెప్తున్నావు. అప్పుడు రెండిట్లో ఏది గొప్పదో నాకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో ఉన్నాను, కలవరపాట్లో ఉన్నాను. వ్యామిశ్రేణ అంటే అట్లా ఉన్నాను నేను. నీ వాక్యాలు నాకు అలా అనిపించాయి. నువ్వు చెప్పింది తప్పని నేను చెప్పడం లేదు, మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను అర్థం చేసుకోవడం లేదు ఫాల్ట్, అందువల్ల నాకు అర్థం కావడం లేదు. అంతేకాక బుద్ధి మోహయసీవ, కొంచెం మోహంలో ఉంది నా బుద్ధి, కూడా అజ్ఞానంలో ఉంది, అందువల్ల అడుగుతున్నాను నేను. కాబట్టి దయచేసి ఏమనుకోకుండా నాకు ఈ విషయంలో నాకేది మంచి చేస్తుందో, నాకేది శ్రేయస్ అంటే మంచి, నాకు మంచి ఏది చేస్తుందో ఆయన చూడు ఫస్ట్ నుంచి శ్రేయస్సు అనే పదం వదలకుండా. 2వ చాప్టర్లో కూడా ఇదే మాట అడిగాడు, శ్రేయస్సు ఏంది చెప్పమని అడిగాడు. ఇప్పుడు అదే పాయింట్ చెప్తున్నాడు, నాకు ఏది మంచి చేస్తుందో అది చెప్పు అని. శ్రేయ అహం, నాకు అహం ఆప్నుయాం, నాకు శ్రేయస్సు ఏది కలిగిస్తుందో అటువంటి దాన్ని నాకు చెప్పాల్సింది. ఆ రెండింట్లో ఏదో ఒకటిగా చెప్పమని చెప్తున్నాడు. అందులో కూడా ఏది నాకు శ్రేయస్సో అది చెప్పు, నాకు అర్థమయ్యే రకంగా చెప్పు అని చెప్తున్నాడు. అంటే వినయంగా అడుగుతున్నాడు. తనకు కన్ఫ్యూజన్కి వచ్చేసిందట. ఏం విషయము? ఆయన లాస్ట్లో అంతా జ్ఞానం గొప్పదని చెప్పడం, ముందంతా కేవలం కర్మకు కొంచెం తక్కువ టైం ఇచ్చి చెప్పడం, తద్వారా అది కూడా శ్లోకం కూడా చెప్పేశాడు. దూరేణ హవరం కర్మ అన్నప్పుడు కర్మ కన్నా జ్ఞానం గొప్పదని చెప్పేశాడు అక్కడ. అందుకని చెప్తున్నాడు, అలా చెప్పావు కదా, అప్పుడు మేము జ్ఞాన మార్గంలో వెళ్ళాలా కర్మ మార్గంలో వెళ్ళాలంటే కూడా కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా, వాటిల్లో కూడా ఎలా చేయాలి, అసలు ఏది మంచిది మాకు, నాకేది మంచిదో నువ్వు చెప్తే. ఎందువలంటే యుద్ధ రంగంలో కూర్చోన్నాడు, నాకు ఇటువంటి ఘోరమైన కర్మ చేయమని చెప్తున్నావు. చెప్పాడు కదా ముందే, ఉత్తిష్టాలే చెయ్యి యుద్ధం చేయని చెప్పాడుదా ఆయన కృష్ణ పరమాత్మ. అందుకని అడుగుతున్నాడు, నువ్వు యుద్ధం చేయమని చెప్తున్నావు కదా, ఇది కర్మే కదా, ఘోరమైన కర్మే కదా, ఈ పని చేయమంటున్నావు, ఇదేమి గొప్పది కాదుగా, జ్ఞానం గొప్పది అన్నప్పుడు. అలాంటప్పుడు ఎందుకు యుద్ధం చేయమని చెప్తున్నావు నన్ను అని ఈ విధంగా అడుగుతున్నారు అర్జునుడు ఆ కృష్ణ పరమాత్మని.
చక్కగా మనం అడగాల్సిన ప్రశ్న ఆయన అడుగుతున్నాడు. నిజంగా మనకు వచ్చే డౌట్ ఇది, ఆయనకేం రాదు, ఆయనకు రావడానికి అవకాశమే లేదు. కానీ అడిగాడంటే అర్థమైంది మన గురించి దృష్టిలో పెట్టుకొని మనలాంటి అల్పులం మనకు ఎన్నో సందేహాలు కర్మ సిద్ధాంతం ప్రకారం దాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాడు. దాన్ని బట్టి మనకు భగవంతుడు చెప్పే ప్రతి పాయింట్ మన జీవితాన్ని ఉద్ధరి చేస్తుంది కర్మయోగంలో. ఎందుకంటే మన సామాన్య గృహస్థులం, అందువల్ల అర్జునుడు కూడా అంతగా మనకన్నా గొప్ప గృహస్థుడు. ఎందువల్ల ఆయనకి పెద్ద సంసారం ఉంది, ఆయనకి రాజ్యం అనే సంసారమే ఉంది. కాబట్టి ఆయన అడుగుతున్నాడు, నాది యుద్ధమే కదా, మానవులందరిది యుద్ధమే జీవితం, కాబట్టి దాన్ని తరించే మార్గాన్ని చెప్పమని చెప్పి ఈ 2 శ్లోకాల ద్వారా అర్జునుడు కృష్ణ పరమాత్మని ప్రశ్నిస్తున్నారు అనడంతో కర్మయోగంలో ఈరోజు మనం మొదటి 2 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం.